దారుణమైన పరిస్థితి, ఇక దుకాణం మూతపడే పరిస్థితి. సో రామరెడ్డి గారు అన్నట్టు నిజంగా బీఆర్ఎస్లో ఆ పరిస్థితి ఉందా, లేదా రేవంత్ రెడ్డి గారు అంటున్నట్టు మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందా? నిజంగా ఆ పరిస్థితి ఉందా బీఆర్ఎస్ పార్టీలో? మాకేమో ఆల్రెడీ చాలామంది అభ్యర్థులు ఉన్నారు, గెలిచే వాళ్ళకి టికెట్లు ఇస్తాము, ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ముఖ్యంగా యోయో ప్రేక్షకులకు, ప్యానల్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. అదే ప్రప్రథమంగా ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆర్యవైశ్య కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్కి వాళ్ళు సానుకూలంగా స్పందించిన విషయానికి మేము గత ప్రభుత్వాల సమయంలో, ఎలక్షన్ మేనిఫెస్టో సమయంలో మేము కూడా గత ప్రభుత్వాన్ని ప్రశ్నించినాం. మా పేదల పక్షాన అది ఇవ్వాలని పలుసార్లు డిమాండ్ చేసినాం. అది వాళ్ళ క్యాబినెట్ నిర్ణయించినందుకు మీ ఛానల్ ద్వారా ఆర్యవైశ్యుల పేదల పక్షాన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా అంటే గేట్లు తెరిస్తే వాళ్ళు పోతారు అంటే మళ్ళీ అందులో ఉన్న వాళ్ళు కూడా బయటకు వస్తారంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కొత్త వర్షం వస్తుంటుంది. వర్షం వస్తున్నప్పుడు ఆ వాగులు, కాలువలు నీళ్ళు పోతుంటే చేపలు ఎదురెళ్తాయంట. అది మీకు తెలుసో తెలియదు. చేపలు నేచర్ అది. అంటే వీళ్ళకు రాజకీయ నాయకులకు కూడా అదే నేచర్ ఉంది. ఎందుకంటే వాడు ఇటు వచ్చేస్తే మనం అటు పోవాలి, లేకపోతే ఎక్కడ కొత్తగా అవకాశం ఉంటే కొత్త అవకాశవాదానికి వాళ్ళ కొత్త ఏం కాదు. ఇవాళ అది కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, ఇంకే పార్టీలకైనా కావచ్చు. అదేవిధంగా సోదరుడు అన్నాడు అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు అంటున్నాడు, గతంలో కేసీఆర్ గారికి సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉన్నా కూడా వీళ్ళు ఎందుకు తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ నుండి తీసుకున్నారు, టీడీపీ పార్టీ నుండి తీసుకున్నారు అని అన్నారు కదా. గతంలో 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు కూడా ఉద్యమంలో కొన్ని పార్టీలు కేసీఆర్ గారు సారథ్యంలో గెలిచినప్పుడు ఆయన 3 గెలిస్తే ఈయన 2 తీసుకుంటాడు, ఆయన 5 గెలిస్తే ఈయన 3 ఖాళీ చేస్తాడు. అదే సిద్ధాంతాన్ని ఆ రోజు బాధపడ్డాడు కేసీఆర్ గారు. అధికారంలోకి వచ్చినాక బాధపడినా కూడా అవసరం లేకపోయినా కూడా మళ్ళీ శత్రుశేషం మిగులుద్దనే కాన్సెప్ట్తో మళ్ళీ కేసీఆర్ గారు కూడా టీడీపీ నుండి కానివ్వండి, కాంగ్రెస్ నుండి కానివ్వండి అదే వలసల్ని ప్రోత్సహించారు. గతంలో దేశ రాజకీయాల్లో చూసినప్పుడు ఈ ఎమ్మెల్యేలను కొనుడు, ఎంపీలను కొంటే ప్రభుత్వాలు కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ ఎథిక్స్ లేకుండా ఆ ఒక కొత్త ఒరవడిని అలవాటు పరుచుకోకుండా వాళ్ళు చేశారు, మేము చేసినామని వాళ్ళు చేశారు. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, గేట్లు తీస్తారు, గేట్లు అన్నాడు. వీళ్ళకి అర్థం కాదండి పాపం. రాజకీయ నాయకులు అడ్వకేట్ సోదరుడు అడ్వకేట్ బాగా అర్థమవుతుంది. ఆయన ఏమంటుండు, రేవంత్ రెడ్డి గారు గేట్లు తెరవలేదు అన్నాడు, కానీ డోర్లు తెరవలేదు అనలే కదా. అంటే డోర్లు ఓపెన్ చేసినాం, కొంచెం వెల్కమ్ చెప్తున్నాం. ఇప్పుడు భారీగా గేట్లు తెరవాలి అంటే ఎక్కడెక్కడ వేకెంట్ ఉంది, గేట్లు ఎప్పుడు తెరుస్తారు? కరెక్ట్ శత్రువుని కొట్టాలి అనుకున్నప్పుడు, అంతర్గతంగా ఒక సంప్రదింపులు జరుపుకున్నప్పుడు, పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఒకటే రోజు 15 మంది వస్తారని ఆయన కాన్సెప్ట్ రేవంత్ రెడ్డి గారు. దీన్ని వీళ్ళు అర్థం చేసుకుంటలే పాపం ప్రతిపక్ష పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు. అంటే కాన్సెప్ట్ అదే ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కొంత ప్రజల్ని ఆకర్షించే సత్తా ఉంది, ఆకర్షిస్తాడు. అంటే గతంలో కేసీఆర్ గారికి ఆ అవగాహన ఉంది, మాట్లాడే పద్ధతిని పబ్లిక్ రీచ్ అవుట్ చేసేటువంటి ఉద్దేశంలో ఆ సందర్భాల్లో వీళ్ళిద్దరు బాగా సక్సెస్ అవుతారు. కేసీఆర్ గారు కానివ్వండి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానివ్వండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మాటలు వింటుంటే గ్యాస్ సిలిండర్ ఓన్లీ ఆడోళ్ళే వాడుకుంటారు, లేకపోతే కరెంటు వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళే వాడుకుంటారు అంటే కాదు కదండి. అది కుటుంబానికి, మీ అక్కల కోసం ఇచ్చినా, మా చెల్లెళ్ళ కోసం ఇచ్చినా అంటారు. అంటే ఎగ్జాంపుల్ గతంలో తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీపం పథకం అని చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి స్కీమ్. అయితే ఇప్పుడు అది ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, మా సోనియమ్మ ఆ రోజు కట్టెల పొయ్యి నుండి విముక్తి జరగాలని పెట్టిండ్రు అని అన్నారు. ఇలా వాళ్ళు ఏమనుకుంటారు, గతంలో ఎంతమందికి అవగాహన ఉంటుంది, 15 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద ఏమో సోనియమ్మనే పెట్టిందేమో అనుకుంటారు. 12 సిలిండర్ల నుంచి కాంగ్రెస్ అంటే సోనియమ్మే పెట్టిందేమో అనుకుంటారు. అంటే కొంత ప్రభావితం అవుతారు. అందరికీ అవగాహన ఉండదు కదా. అందరికీ గతంలో మాట్లాడిన సంక్షేమ పథకాలు ఎవరు పెట్టినరు ఏంటి అనేది తెలియదు. అంటే ఇవాళ ఉదాహరణకు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇవాళ ఫ్రీ రైస్ ఏమంటారు, రేషన్ బియ్యం అనుకోండి. రేషన్ బియ్యము
గతంలో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు 2 రూపాయలకే కిలో బియ్యం పెట్టారు. దానికి సంక్షేమ పథకాలు ఆ స్కీమ్ నడవాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా కేంద్రంలో అధికారం ఎవరైతే ఉంటే వాళ్ళే సబ్సిడీ చేస్తారు. అది తెలియదు. ఆ రోజుల్లో పెట్టిన మాట వాస్తవం. ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చాడు. ఇట్స్ అ వెరీ గ్రాండ్ సక్సెస్. ప్రతి ఒక్కరికి రీచ్ అవుట్ అయింది. అట్లాగే కేసీఆర్ గారు ఎమ్మెల్యేస్ ఇవన్నీ అంటున్నారు కదా, ఇవన్నీ కామన్. డబుల్ ఇంజన్ అనేది ఇప్పటికీ ఎలక్షన్స్ శాసనసభ ఎన్నికలకు ముందు డబుల్ ఇంజన్ అంటే కొంత నడుస్తుండేది. ఇప్పటికిప్పుడు నాకున్న అవగాహన ప్రకారం ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇంకో 6 నెలలకో సంవత్సరానికో కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది అనే మాట నేనైతే ఏకీభవించాను. ఎందుకంటే ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు ఇవ్వాలనుకున్నారో వాళ్ళు ఇవ్వాలనుకుంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎంతసేపు గత ప్రభుత్వం 6 లక్షలు అప్పు చేసింది, ఇప్పుడు ఈయన సంక్షేమ పథకాలు అన్నీ అప్పు చేయాల్సి వస్తుంది, డబ్బులు ఎవడు ఇస్తాడు, ఎక్కడి నుండి తెస్తారు అనేది వీళ్ళ కాన్సెప్ట్. కానీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన ఏం చేస్తున్నాడు ఆయన తెలియకల్లా, ఇప్పుడు ఎగ్జాంపుల్ రైతు బంధు ఇచ్చారు. రైతు బంధు 10,000 నుండి 15,000 ఇచ్చారు. ఈయన ఎక్కడి నుండి తేవాల్సిన అవసరం లేదండి. 27,000 కోట్ల రూపాయలు బీడు భూముల కోసం, లేకపోతే 50 ఎకరాలు ఉన్నోనికి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు అవన్నీ కట్ చేసి తక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఉదాహరణగా ఇది కూడా అంతే. రేపు జరగబోయేటువంటి కరెంటు ఫ్రీ కరెంటే కానివ్వండి, లేకపోతే గ్యాస్ సిలిండరే కానివ్వండి, అంటే నిజమైన లబ్ధిదారులను ఎన్నుకొని దాన్ని పకడ్బందీ వ్యూహంతో అభివృద్ధి చేస్తే, ఇంప్లిమెంట్ చేసేస్తే ఆ డబ్బులతోనే సరిపోతుంది అనేది ఆయన కాన్సెప్ట్. అది వీళ్ళకి తెలియదు. వీళ్ళేమి ఎట్లు ఇస్తారు అనుకున్నారు. అంటే వాళ్ళు ఎట్లు ఇచ్చిందో వీళ్ళు అట్లనే ఇస్తారు. అంటే దానికి ఒక నిబద్ధత లేకుండా, ఒక నిబంధనలు లేకుండా ఇస్తారేమో, ఎక్కడి నుండి డబ్బులు తెస్తారు అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. ఓకే, అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళు అనుభవించిన వాళ్ళు, బెనిఫిట్ అయిన వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కట్ చేసినప్పుడు కొంత బాధ ఉంటుంది. కానీ సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే ఎక్కువ మంది వర్సెస్ తక్కువ మంది లబ్ధిదారులు కొంత నిరుత్సాహం ఉంటుంది. ఏ స్కీమ్ పెట్టినా ఎవరు పెట్టినా ఎంతో కొంత నిరుత్సాహం అనేది జరుగుతుంది. కాబట్టి అయితే రేవంత్ రెడ్డి గారు ఈ బడ్జెట్ ఉన్నటువంటి సందర్భంలో ఈ మిస్యూజ్ అనేది, ఈ మిస్లేనియస్ అన్నింటినీ పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేసేస్తే తక్కువ చేసుకుందాం అనేది ఆ కాన్సెప్ట్లో వ్యాన్ ఉన్నారు. అట్లాగే ప్రశాంత్ కిషోర్ గారు మిస్టరే చెప్తున్నారు, బీజేపీ మిత్రుడు ప్రశాంత్ కిషోర్ గారు ఏమని చెప్పిండండి, శాసనసభ ఎన్నికల ముందు రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఖతం అని అన్నాడు. మరి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ వచ్చింది, హైదరాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వచ్చింది, మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ వచ్చింది. అంటే ప్రశాంత్ కిషోరు మనం నలుగురం మాట్లాడుకుంటే ఈ నలుగురిని అనలైజ్ చేసి ఏదో చెప్పగలుగుతాడు. తెలంగాణ మొత్తంలో 25 సీట్లు అన్నాడు. మరి 25 రాలే కదా. ఆయన డబ్బులు అధికారం అట్లా అంటే ప్రశాంత్ కిషోర్ రేపు బీజేపీ గెలుస్తుందన్నా, లేదా కాంగ్రెస్ ఓడిపోతుందన్నా, బీఆర్ఎస్ ఓడిపోయిందన్నా కూడా ప్రశాంత్ కిషోర్ మనం అనలైజ్ చేద్దాం. ఏం చేస్తాడు ఆయన, ఎన్ని వందల మందిని కలుస్తాడు, ఎన్ని లక్షల మందిని కలుస్తాడు. నాకు కూడా అవగాహన ఉంది. నేను కూడా 3 దశాబ్దాలు ఎలక్షన్ సర్వేలు చేస్తుంటాం, మేము ఎగ్జిట్ పోల్స్ చేస్తుంటాం, మాకు తెలుసు. ఇదంతా ఏంటి అంటే సోషల్ మీడియా. ఒకప్పుడు ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీని సోషల్ మీడియా యూనివర్సిటీ అనేటోళ్ళు, వాట్సాప్ యూనివర్సిటీ ఏదో అంటారు. కానీ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నప్పుడు నిజంగా వాట్సాప్ యూనివర్సిటీ ఎవరైందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అయింది. కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఉపయోగించుకుంది. రాత్రి అంటే ఒక 15-20 రోజుల టైం వ్యవధిలో చాలా పికప్ అయిపోయి వాళ్ళు మెసేజ్ రీచ్ చేయగలిగారు. అట్లాగే ఒకటే నిమిషం, ఇప్పుడు ఒక లాజికల్గా ఎట్లా మాట్లాడుతున్నాడు బీజేపీ రామిరెడ్డి గారు, సైద్ రెడ్డి గారు అక్కడ పొజిషన్లో ఉన్నారు. ఆ స్థాని ఆయనకు ప్రాపర్టీకి సంబంధించినటువంటిది ఆయన కబ్జా చేసినటువంటిది వచ్చి ఇప్పుడు సైద్ రెడ్డి మన ఇంట్లో ఉన్నాడు కాబట్టి సైద్ రెడ్డిని మనం ఏమన్నా కష్టమని కేసీఆర్ గారిని అంటారు. అంటే ప్రతి అల్లరిని మరి కేసీఆర్ మీద ఆ రోజు కేసు పెట్టలేదే మీరు అనొద్దు కదా. అంటే మన ఇంటికి వచ్చినప్పుడు ఒక తీరు, మనం బయట ఉన్నప్పుడు ఒక తీరు అంటే ప్రజలు ఆలోచిస్తున్నారు. అంటే మీరు కాంగ్రెస్ నుండి బీజేపీకి వచ్చినా, బీజేపీ నుండి బీఆర్ఎస్ పోయినా, బీఆర్ఎస్ నుండి ఎవరు ఎటు మార్చినా కూడా ప్రజలు చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఉదాహరణకు ఏదైతే వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారో ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అదే కేసీఆర్ గారిని ఇవాళ పొత్తు చేసుకుంటే కూడా ఆ సామాజిక వర్గాలు కానివ్వండి, ఆ నిరుద్యోగులు కానివ్వండి, ఆ ప్రాంత వాసులు కానివ్వండి, అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అదొక పెద్ద సమస్యే. అంటే మనం అనుకుంటున్నాం ఓకే, ఇప్పుడు ఆయన ఏదో ఒక దళితులు మేము రాజ్యాధికారం కోసం మేము పోతే ఏమవుతుంది, మా మీద ఎందుకు ఏరుసా అని అంటున్నారు. మరి ఎవరైనా వద్దన్నారా, ముందు వద్దన్నారా? అంటే ఒక ఫెయిల్యూర్ తర్వాత నువ్వు మార్చుకుంటున్నావు. అదేవిధంగా ఇవాళ సైద్ రెడ్డి గారు కూడా
అదే పరిస్థితి. ప్రజలంతా చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తున్నారు. కానీ ఒక విషయంలో నేను కొంతవరకు నేను సైదిరెడ్డి ప్రవీణ్ కుమార్ సొంత పార్టీ, ఆయన హెడ్ ఏదైతే ఒక్కొక్క దగ్గర ఒక ఎమ్మెల్యే కాదు. సైదిరెడ్డి తప్పు చేసినా ఒక నిమిషం వినండి. ఇప్పుడు ఇవన్నీ చేర్పులు మార్పులు పార్టీలు ఎవరు మారినా, వ్యక్తులు ఎవరు మారినా, ఏ ఎమ్మెల్యేలు ఎటు వలసలు వచ్చినా కూడా ప్రజలు చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తున్నారు. ఒక విషయాన్ని మాత్రం కొంతవరకు నేను అంగీకరిస్తాను. ఎప్పుడైతే రామరెడ్డి అన్న గారు ఒక రాహుల్ గాంధీ గారు ప్లస్ వర్సెస్ మోడీ గారు అని అన్నప్పుడు ఎస్, దానికి పబ్లిక్ని ఇప్పటి వరకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నారు. ఎవరు? రాహుల్ గాంధీ గారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ఇండియా కూటమిలో కొంత అంటే వాళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ లోపం కావచ్చు, లేకపోతే వాళ్ళ సీట్ల సర్దుబాటు ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళకి సఖ్యత లేని విషయం మాత్రం చాలా భారతదేశంలో ఉన్నటువంటి పార్టీల కలయిక మాత్రం అది చాలా స్ట్రాంగ్ లేదనేటువంటి సంకేతం మాత్రం వెళ్ళిన దానికి నేను పూర్తిగా రామరెడ్డి గారితోనే అంగీకరిస్తాను. సో నరసింహనాయుడు